భాగంగా నిన్న జరుపుకున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగినాయి. సో ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి, గోల్కొండ కోట నుంచి ముఖ్యమంత్రి, అలాగే వివిధ జిల్లాల్లో మంత్రులు అందరూ కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. సో దానికి ఇక స్వతంత్ర దినోత్సవం అంటే సహజంగానే మహనీయులను యాద్ చేసుకోవడం, పోరాట యోధులను యాద్ చేసుకోవడం కార్యక్రమాలన్నీ నిన్న జరిగిపోయినాయి. పనిలో పనిగా ప్రధానమంత్రి ఒక నిరుద్యోగుల విషయంలో ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చిండు, ఒక 15,000 రూపాయలు వాళ్ళకి ఏదో సాయం చేస్తామనేటువంటిది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా దీన్ని మలసాలనేటువంటి ఎప్పట్లాగే పెట్టుకుంటారు కదా కొన్ని టార్గెట్లు, అట్లా టార్గెట్లు పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నారు. సో ఇక్కడ సరే స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి ఇంకా మిగతా వ్యవహారం గురించి సుదర్శన్ మీతో డిస్కస్ చేస్తాం. కానీ మనం నిన్న న్యూస్ పేపర్ ఎంతమంది చూసిర్రు? నిన్న న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు చూసిరా? క్లిక్ చేసి చూసేద్దాం. నిన్నటి న్యూస్ పేపర్లో ఒక ఇదిగా ఇవాళ న్యూస్ పేపర్లో కూడా ఉన్నట్టుంది. నేను ఈ ఒక్క టాపిక్ మాట్లాడతాను మీతో. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ప్రారంభించడం జరిగింది. ట్రాన్స్పరెంట్ టు ట్రస్ట్ వర్తి ట్రాన్స్ఫార్మింగ్ 16th 17th ఆగస్టు వెన్యూ హైటెక్స్లో జరగబోతా ఉంది. దీని నినాదం ఏంటంటే ఘర్ దేఖ్లో మియా చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సహజంగానే మనం చూసి పక్కన బారేస్తాం, ఇట్లా ఈ ఏందో అడ్వర్టైజ్మెంట్ లైట్ తీసుకొని పక్కకు బారేస్తాం. అసలు ఏంది ఇది? వీళ్ళంతా ఎవరు? ఏం జరుగుతూ ఉంది హైటెక్స్లో? ఈ ప్రాపర్టీ షోలో ఏం జరుగుతూ ఉంది? ఎవరు వీళ్ళంతా? ఈ క్రెడాయ్ ఎక్కడిది? ఈ క్రెడాయ్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వబోతుంది? తద్వారా వీళ్ళేం చేయబోతూ ఉన్నారు? ఈ అన్ని అంశాలు ఒక్కసారి మనం ఇండెప్త్కి పోతే తప్ప మనకు అర్థం కాదు. దాదాపు నిన్న నా అంచనా ప్రకారం నాకు తెలిసినంత వరకు ఈ క్రెడాయ్ అనేటువంటి క్రెడాయ్ అంటే ఏం లేదు పెద్దగా, ఇది ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి సంఘం. ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ? అసలు నిన్న ముఖ్యమంత్రి గారు పోయి వాళ్ళకు ఇది అది అన్నీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అసలు ఎవరి ఇల్లు, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది మనకు తెలవాల్సినటువంటి అంశం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి కొద్దిగా. అంటే మనం చాలా లైట్గా తీసుకునేటువంటి అంశాలు ఉన్నాయి కదా, చాలా లైట్గా తీసుకునేటువంటి. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది క్రెడాయ్. ఈ క్రెడాయ్ సంస్థ హైటెక్ సిటీలో ఒక షో ఏర్పాటు చేసింది. ఇది ఎక్స్పో ఓకే, అది ఏర్పాటు చేసి అక్కడ వివిధ కంపెనీలు వచ్చినాయి. వివిధ కంపెనీలు దాదాపు 68 కంపెనీల లెక్క ఉంది నా దగ్గర. ఇంకొకటి 2-3 వచ్చినట్టునే 68 కంపెనీలు పాల్గొన్నాయి. ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేయబోతున్నటువంటి వ్యాపారం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాజా ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి దాన్ని పరిశీలించిండు. అసలు ఈ 68 కంపెనీలలో కొన్ని మచ్చుకు చెప్తా, ఎవరెవరి ఏం కథ, వీళ్ళకి ఏం చేయబోతా ఉంది అంటే. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ఏం చెప్పిండంటే, మీకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇక్కడికి మెట్రో రైలు వస్తుంది, మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి. ఇక్కడ నీటి సౌకర్యం కావాలి సార్, మాకు ఇక్కడ మేము పెద్ద పెద్ద బిల్డింగులు కడతాం, మేము వ్యాపారాలు చేస్తాం, మాకు ఇక్కడ నీళ్లు కావాలి, విద్యుత్ కావాలని వాళ్ళ కోరికలు. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఇక అవసరమైతే ప్రభుత్వ భూములను కూడా వీళ్ళకు ఇస్తుంది, ఆ వ్యాపారం కోసం చేపిస్తూ ఉంటుంది. అసలు ఎవరు వీళ్ళు? ఈ క్రెడాయ్ ప్రతినిధులు ఎవరు? క్రెడాయ్లో ఉన్నటువంటి కంపెనీలు ఎవరు? ఒకసారి ఆ లెక్క చూద్దాం.
అంటే మన పబ్లిక్ సాధారణ పబ్లిక్ ఏందో తీయరా అదే మనకి ఏం అవసరం దాని గురించి అది పెద్దదా మాట్లాడొచ్చిండు అయిపోయారు. మొత్తం ఇక్కడే ఉంది రాజకీయం అంతా. నిన్న క్రెడాయిలో పాల్గొన్నటువంటి కంపెనీల పేర్లు, కంపెనీలు, ఓనర్లు, వీళ్ళు ఎవరు అనేటువంటి లెక్క మనకు తేలాలి. ఫస్ట్ ఒకటి సిఎస్ఆర్ ఎస్టేట్. సిఎస్ఆర్ ఎస్టేట్ ఈ కంపెనీ పాల్గొన్నది. ఈ కంపెనీ ఎవరిది? శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రైట్. రెండోది పిబిఈఎల్ ఇన్కోర్, పిబిఈఎల్ ఈ కంపెనీ పాల్గొన్నది. దీని ఓనర్ ఎవరు? ఆనంద్ రెడ్డి. పెన్ను ఎడబడబెట్టాం, చిన్నగా రాయి, రైట్. ఇంకోటి శ్రీ సాయి స్టెర్లింగ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక నిమిషం. హోమ్స్ ఇది ఎవరు పాల్గొన్నది? దశరథ్ రెడ్డి. దశరథ రెడ్డి, ఓకే. తర్వాత అశోక బిల్డర్స్, అశోక బిల్డర్స్ ఇదెవరిది? ఎన్ జైవీర్ రెడ్డి. జైవీర్ రెడ్డి, ఓకే. తర్వాత ఐదోది ఎంపైర్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. అవెన్యూస్ ఇదెవరిది? మురళీ కృష్ణారెడ్డి. మురళీ కృష్ణారెడ్డి, ఓకే. ఆరోది స్టార్ హోమ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. స్టార్ హోమ్ ఇదెవరిది కంపెనీ? నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నట్టు. ఇక ఏడవది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి. ఇంకో పెన్ లేదానే? రైట్. ఎనిమిదో కంపెనీ ఎస్ఎంఆర్ బిల్డర్స్. ఇది ఎవరిది? ఒక్క నిమిషం. ఎస్ రామరెడ్డి. దగ్గర తొమ్మిదోది పాల్గొన్న కంపెనీలు చూడండి. ఆల్ఫైన్ ప్రాజెక్ట్స్, ఈ కంపెనీ ఎవరిది? శివమోహన్ రెడ్డి. ఓకే. తర్వాత పదోది లుంబిని కన్స్ట్రక్షన్స్. సుఖేందర్ రెడ్డి. తర్వాత సునీల్ బిల్డర్స్. సునీల్ చంద్రారెడ్డి. సునీల్ చంద్రారెడ్డి. 12వది అప్రూప ఇన్ఫ్రాస్ట్రక్చర్.
కె అనిల్ రెడ్డి. ఓకే. 13 ఇన్కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్కోర్ ఇన్ఫ్రా సరిపోతుంది. ప్రైవేట్ లిమిటెడ్. ఇంకోర్ ఇన్ఫ్రా వచ్చేసి నితీష్ రెడ్డి. చూడ్రి మీకు అస్సలు తమాష ఎట్లుంటుందో చూడ్రి. 14 ఏఆర్కే బిల్డర్స్. జి రామరెడ్డి. రామరెడ్డి. ఓకే. నెక్స్ట్ అశ్వసిద్ హోమ్స్ 15. అశ్వసిద్ హోమ్స్ దీని ఓనర్ వచ్చేసి వరుణ్ రెడ్డి. వరుణ్ రెడ్డి. 16 అపర్ణ కన్స్ట్రక్షన్స్. అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యారెడ్డి. సుబ్రహ్మణ్యారెడ్డి. మీరు వీలైతే రాసుకోరు ఇవి, ఎందుకు చెప్తున్నాను చెప్తా మళ్ళా. 17 వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి. పద్దెనిమిది కొన్నే చెప్తలే. రాజ్ పుష్ప ప్రాపర్టీస్. ఎమ్మెల్సీ రాజ్ పుష్ప ప్రాపర్టీస్. పి మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి ఇది సిద్దిపేట కలెక్టర్గా గతంలో పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి గారి కుటుంబాన్ని. ఇక 19 వచ్చేసి ఎస్ఎన్ఆర్ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ఎన్ఆర్ నిర్మాణ్. సునీల్ కుమార్ రెడ్డి. సామ సునీల్ కుమార్ రెడ్డి. సునీల్ కుమార్ రెడ్డి. నిన్న ఇందులో పాల్గొన్న కంపెనీలు 20 కృషి ఇన్ఫ్రా. కృషి ఇన్ఫ్రా. బి రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి. ఓకే రైట్. 21 ఎస్ఎన్ ఈఎస్ఎస్ఈఎన్ ఎస్ఎన్ ఇన్ఫ్రా. ఎస్ఎన్ ఇన్ఫ్రా సచ్చిదానందరెడ్డి. సచ్చిదానందరెడ్డి. ఓకే. 22 కీర్తి ఎస్టేట్స్. కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోరు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇదొక్కటి మీకు వివరిస్తే తెలుస్తుంది. తర్వాత హిందూ ప్రాజెక్ట్స్. 23 హిందూ ప్రాజెక్ట్స్ వచ్చేసి రత్నాకర్ రెడ్డి. తర్వాత 24 పావని ఎస్టేట్స్.
నరసింహారెడ్డి ఆర్ నరసింహారెడ్డి. తర్వాత 25 గౌతమ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. ఇది వచ్చేసి రామచంద్రారెడ్డి ఈ. తర్వాత 26 తీర్థ వన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. తీర్థ వన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పి వెంకటరెడ్డి. తర్వాత 27 చాయిస్ ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్స్. చాయిస్ ఇండియా ఇన్ఫ్రా. ఇది వచ్చేసి శశిధర్ రెడ్డి. తర్వాత 28 తారమండల్ బిల్డర్స్. రాజశేఖర్ రెడ్డి. ఇంకా ఇవి కాక రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఆనందరావు, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ జగపతిరావు రామేశ్వరరావు, మాన్భూమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ డెవలప్స్ రామకృష్ణారావు, రిలయన్స్ బిల్డర్స్ ఎం శ్రీనివాసరావు, లోటాస్ ప్రాపర్టీస్ లిమిటెడ్ బి సుధాకర్ రావు, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పి రవీందర్ రావు, లెజెండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాగేశ్వరరావు, కేఎన్ ఇన్ఫ్రా ప్రైవేట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ నరసింహారావు, శిల్ప ఆగ్రో ఫార్మ్స్ రవీందర్ రావు, పౌలోమి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రశాంత్ రావు, ఎస్విసి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్మణ్ రావు సురభి. ఇట్లా మొత్తం రెడ్లు ప్లస్ వెలమలు కమ్మలు. నిన్న వీళ్ళ మీటింగ్ జరిగింది. మొత్తం ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు నేను చెప్పినవి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ 85% వీళ్ళ గుప్పిట్లో ఉంది. చూసుకో, వీళ్ళు వేసేటువంటి ఒక వ్యాపారం ఎంత అంటే 2,87,000 కోట్లు. 2,87,000 కోట్లు. ఏది ఇది ఐటీ లెక్కల ప్రకారం. బ్లాక్ది దీనికంటే 20 ఇంత లెక్క ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2,87,000 కోట్ల లెక్క ఏదైతే ఉందో ఇది నాన్ కమర్షియల్ ప్రాపర్టీసే. ఓన్లీ ఇండ్లు ప్లాట్లు అమ్మడం ఈ కార్యక్రమం. కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇంకా వేరే మళ్ళీ అవి. 2,87,000 కోట్ల రూపాయల వ్యాపారం ఓన్లీ వీళ్ళే చేస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 85% వీళ్ళ గుప్పిట్లో ఉంది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? అధికారంలో ఎవరుంటే వాళ్ళ వర్గాల వ్యాపారులు డెవలప్ అవుతారు అన్నట్టు. 2,87,000 కోట్ల రూపాయల వ్యాపారం వీళ్ళ చేతిలో. ఏది? వైట్ వ్యాపారం. బ్లాక్ వేరే. ఇవి వైట్ లెక్కలే. 50 లక్షల ఇవి వైట్ లెక్కలే. ఇవి వైట్ అంటే పన్ను కట్టేటువంటి డబ్బు. ఇది పన్ను కట్టని డబ్బు కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. కొన్ని లక్షల కోట్లు మొత్తం ఈ జిహెచ్ఎంసి పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో
ఈ అగ్రవర్ణాలంతా పెట్టినటువంటి కబ్జాల విలువ ఎంత అంటే ఏది మొత్తం ఏది భూములు కబ్జా పెట్టిరు కదా ఆ కబ్జాలకు సంబంధించినటువంటిది ఒక్కసారి లెక్క తీస్తే ఎంత కబ్జా పెట్టిరు వీళ్ళు ఎక్కడెక్కడ ఏ భూమిలో ఎంత కబ్జా పెట్టిరు అనేది ఒకసారి లెక్క ఇస్తా ఈ లెక్క చూస్తే ప్రభుత్వ భూములు ఈ వ్యాపారాలు ఈ కథ కార్ఖానా తర్వాత సెజ్జులు ఎస్సీజెడ్లు స్పెషల్ రాయితీలు గీతీలు అన్ని వీళ్ళకి ఎందుకు పోతాయంటే వీళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఒకే గొడుగు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఈ సంపదలో బీసీల పాత్ర బీసీలకు సంబంధించినటువంటిది ఏమీ లేదు సెజ్ల పేరుతోటి 1000 ఎకరాలు ఇచ్చి పడేసారు ఒట్టిగానే 1000 ఎకరాలు కొల్లగొట్టేసారు గవర్నమెంట్ భూమిని ప్రభుత్వ భూమిని హైదరాబాద్ సరౌండింగ్ లో ఖతం చేసిరు 1000 ఎకరాలు సెజ్జులు కూడా కాదన్న కబ్జా పెట్టేసిండు మళ్ళీ అది కాకుండా నీకు సెజ్జులు కూడా కాదు కబ్జా ఇక ఒకసారి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయి భరత్ దాంట్లో వీళ్ళు పెట్టిన కబ్జాలు అదే వీళ్ళు పెట్టినటువంటి భూమి విలువ ఎంత అంటే కబ్జా ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలో 2,08,745 కోట్ల రూపాయల విలువైన భూముల్ని వీళ్ళందరూ ఈ అగ్రవర్ణాల వాళ్ళంతా కబ్జా పెట్టారు 2,08,745 కోట్ల రూపాయల విలువైన భూములు ఆ గట్టెట్ల మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టిరు నీకేమరక అంటే ఇగో సర్వే నెంబర్లతో సహా పూర్తి వివరాలు సర్వే నెంబర్ 104 106 113లో ఎంత పెట్టిరు ఈడ 32 ఎకరాలు ఎట్లా పెట్టిరు ఈడ 60 ఎకరాలు ఎట్లా పెట్టిరు ఇగో ఈడ 17 ఎకరాలు పెట్టిరు ఈడ సర్వే నెంబర్ 180 207లో ఎంత పెట్టిరు 66లో ఎంత పెట్టింది ఎవరు రెడ్డి గారు దాని వాల్యూ ఎంత గంత చూసుకో ఇక 1000 కోట్ల భూములు 1000 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు వీళ్ళు కబ్జా పెట్టిరు ఇది వాస్తవానికి భారత ప్రభుత్వంలో విలీనం కావాల్సినటువంటి భూములు సో ఇట్లా రియల్ ఎస్టేట్ కంపెనీ రేవంత్ రెడ్డి ఇన్ క్యాప్టెన్ అబౌట్ దిస్ నేనేం చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నిన్న అక్కడికి పోవడానికి కారణం ఏంది మొత్తం ప్రభుత్వాలను కొనాలన్నా పార్టీలను నడపాలన్నా వీళ్ళే ఫండింగ్ అన్నట్టు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫలాలను వీళ్ళు తీసుకుంటారు అన్నట్టు ఇగో ఇక్కడ ఉంది అసలైనటువంటి కార్యక్రమం అందుకోసమే ప్రజలారా మన ద్వారా మనమందరం కూడా వీళ్ళకి ఆయుష్ ఎక్కడిది మనం కొంటేనే మనం కొంటుంటేనే వీళ్ళకి పెరుగుతుంటాం కాబట్టి ఇది చాలా వరకు ఇక్కడ రెడ్లు వెలమలు కూర్చొని ఏ భాగంలో అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ వ్యాపారం చేద్దాం ఎట్లా సంపాదించుకుందాం అని ఒక సీరియస్ చర్చ నిన్న జరిగింది ఇలా ప్రాపర్టీ షో 16-17 తారీఖు ఉంది అక్కడ ఇంతకు మించింది ఏముంటది ప్రైవేట్ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళిండ్రు అక్కడ అది ప్రైవేట్ కార్యక్రమం అయినా కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇగో మీకు ఇక్కడ ఔటర్ రింగ్ లోపల గిది వస్తుంది ఆడ గద వస్తుంది ఈడ గట్టుర్రి ఆడ గట్టుర్రి అని చెప్పొచ్చే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైకి చెప్తుందేమో మన రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పి రాష్ట్రం డెవలప్ అయితే వీళ్ళ దగ్గరికి సంపద ఎట్లా పోతా ఉంది ఇంతమంది చేతులకే వదిలిపోతుంది ఇన్ని లక్షల కోట్లు పాపం సిరిపిరెడ్డి సురేష్ జైరెడ్డి అంటుండు తప్పేం కాదు ఆయన కరెక్టే మాట్లాడు నీ దాన్ని నువ్వు పోగొట్టుకోవడం తప్పు కాదు 100% కరెక్టే మాట్లాడు దాన్ని గౌరవిస్తాం కూడా నీ దాన్ని నువ్వు కాపాడుకుంటే కూడా కానీ మా దాన్ని కూడా మేము కాపాడుకుంటాం వాళ్ళ రాజ్యంలో వాళ్ళే ఉంటారంట అంటే ఇగో ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం సార్ ఇంకా సాయి తేజ మీరొక్కరే నిజాయితీ పర్లా ఎస్ నా వరకు నేను నిజాయితీగానే ఉన్నా ఈ క్రెడాయ్ అనేటువంటి ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే ఇవన్నీ కంపెనీలు అవే ఇవన్నీ కూర్చొని లెక్కలు రాసుకుంటా కూర్చున్నా ఎవరెవరు ఏంది ఏం కథ అని చెప్పి తీస్తే ఘర్ దేఖ్లో బాయ్ ఘర్ దేఖ్లో మియా చాయిస్ ఈజ్ యువర్స్ ఇల్లు చూడు ఒకవైపు మనకు కంట్రోల్ బియ్యము యూరియా పింఛన్ గురించి ఒకవైపు చర్చ డిస్కషను ఆందోళనలు రిజర్వేషన్లు కొట్లాటలు ఇంకోవైపు ఏం జరిగిపోతా ఉందో చూడరి ఇంకో నానానికి అవతల వైపు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం అంటే ఒక గిది లక్షల కోట్లు చేదో వ్యాపారం అంటే చేసుకోవాలి కానీ వ్యాపారం అంతా ఒక ఇద్దరు సామాజిక వర్గాల గుప్పిట్లోనే ఉండడం అంటే ఇది ఏం జరుగుతుంది ఆయా రాజ్యాలను ప్రభావితం చేసేటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది అందుకోసమే ఇది పాపం నేను చెప్పింది ఏదో రెడ్డి సామాజిక వర్గాలకో వెలమ సామాజిక వర్గాలకో అని కాదు మా బీసీ ప్రజలకు చెప్తా ఉన్నా ఏం జరుగుతుంది రావాలని
ఆడ కుర్చీలలో కూర్చొని ఏం చర్చ పెట్టుకుంటున్నారు వీళ్ళు, ఎన్ని లక్షల కోట్ల సంపద గురించి మాట్లాడుకున్నారు నిన్న. మనం ఇక్కడ కూర్చొని మనోళ్ళు ఇక్కడ కూర్చొని ఇవాళ ఏమంటారా చేపల కూరన, ఏమంటారా చేపల కూరన ఏని మటన్ తెచ్చినాం కానీ అదంతా బాగాలేదు. ఈ చర్చ ఇక్కడ జరుగుతుంటుంది. అక్కడనేమో లక్షల కోట్ల రూపాయలు ఎట్లా పంచుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఎట్లా చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ భూముల ధరలు పెంచాలి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కడెక్కడ ఏది కన్స్ట్రక్షన్ చేయాలి, ఎక్కడెక్కడ ప్రజల్ని అక్కడికి తోలాలి, మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ గుప్పిట్లో వాళ్ళు పెడుతున్న చర్చ ఆడుంది, ఇక్కడ జరుగుతున్న చర్చ ఆడుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఈ అన్నిటికీ ఒకటే మూలం, అధికారం. అధికారం ఏ వర్గం చేతిలో ఉంటే ఆ వర్గాలకు మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రెడ్డిలకు మంచి జరుగుతుంది, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలమలకు మంచి జరుగుతుంది. అందుకే బీసీలు ముఖ్యమంత్రిగా ఉంటే బీసీలకు మంచి జరుగుతుంది. రేపు పొద్దున ఏదో ఒక రోజు బీసీ బిల్డర్లు అంతా కూర్చొని ఇటువంటి సంస్థ పెట్టుకొని ఈ లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చ పెట్టుకునేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం రావాలి. ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలందరూ కూడా కూర్చొని పెద్ద పెద్ద లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద డిస్కషన్ చేసేటువంటి రోజు రావాలి. అది బీసీ రాజ్యాధికారంలోనే సాధ్యమవుతుంది. బీసీలు ముఖ్యమంత్రిగా అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.